కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గర పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉన్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ ను మరొకసారి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఇక జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు చోటు దక్కనుంది. సాయంత్రం ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అలాగే విదేశీ అతిథులు కూడా చాలా మంది ఢిల్లీకి చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్షయ, భారతదేశ చరిత్రలో ఒక మరో రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1962 తర్వాత గతంలో ఏ విధంగానైతే జవహర్లాల్ నెహ్రూ మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ఇప్పుడు ఆ తర్వాత ఆ అవకాశాన్ని, అంటే ఆ రికార్డును మళ్ళీ నరేంద్ర మోడీకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. సో తను ఈరోజు సాయంత్రం భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్లో జరగబోతుంది. రాష్ట్రపతి ఈ ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు. అంతేకాదు క్యాబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి జాబితా సైతం ఇప్పటికే రాష్ట్రపతికి అందింది. ఎవరైతే క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నివాసంలో భేటీ కూడా అయ్యారు. ఈ సందర్భంగా తను మాట్లాడారు. ప్రారంభంగా ఏదైతే కొత్తగా ఏర్పాటు అయ్యేటటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నందుకు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఎంపీలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఏ విధంగానైతే 3.0గా చెప్తున్నటువంటి మోడీ సర్కార్లో ప్రతి ఒక్కరు కూడా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైతే పోర్టుఫోలియోలటువంటి బాధ్యతలు కావచ్చు వాటిపైన ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి స్టడీ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆయా శాఖల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో ఏర్పడుతున్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్డీఏతో పాటు ఎన్డీఏలో టీడీపీ, జేడీయూతో పాటు ఇతర పార్టీలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో అందుకోసమే ఏదైతే గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను కొంతమందిని కంటిన్యూ చేస్తూనే ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల నుంచి కూడా ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. సో ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళను పరిశీలిస్తే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీలో ఇద్దరికి అవకాశం దక్కింది. ఏదైతే రామ్మోహన్ నాయుడు తను ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. సో ఏ విధంగానైతే తను మూడవసారి ఎంపీగా కూడా గెలిచారు. సో దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం దక్కింది కేంద్ర క్యాబినెట్లో. దాంతోపాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అవకాశం ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్లో చూస్తే అటు ఏదైతే శ్రీనివాస్ వర్మకు కూడా అవకాశం కల్పించారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ప్రత్యేకంగా కిషన్ రెడ్డికి మరోసారి మోడీ క్యాబినెట్లో అవకాశం దక్కింది. తను రెండోసారి కేంద్ర క్యాబినెట్లోకి వచ్చేశారు. మరోపక్క బండి సంజయ్ ఏ విధంగానైతే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారో ఆ తర్వాత దాన్ని మార్చడము, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం, ఆ సమయంలోనే మరి బండి సంజయ్కి అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఫైనల్గా బండి సంజయ్ మరోసారి కరీంనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుపొందారు. సో దాంతో కేంద్ర క్యాబినెట్లోకి బండి సంజయ్ కూడా అవకాశం కల్పించారు. ఇక మిగతా ఏ విధంగానైతే గతంలో ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిశీలిస్తే వాళ్ళను కంటిన్యూ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా, నిర్మలా సీతారామన్లతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ సింగ్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతున్నారు. అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఓవరాల్గా కూడా చూస్తుంటే ఒక సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి కీలక కార్యక్రమం అనేది పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి తమ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా అటు అందరూ కలిసి తమ పార్లమెంటరీ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఏదైతే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి ఎన్డీఏ నేతలు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రపతి ఆహ్వానించారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తనకున్నటువంటి అధికారాలతో ఏదైతే దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని డిసైడ్ చేస్తూ కూడా రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రతిని స్వయంగా నరేంద్ర మోడీ ప్రజలందరికీ కూడా తను చూపించారు.
సో ఇప్పుడు క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు కూడా పూర్తయింది. ఈరోజు సాయంత్రం 7:15 భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏ విధంగానైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాష్ట్రపతి భవన్లో మొత్తం 10,000 మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలకు సంబంధించినటువంటి దేశాధినేతలతో పాటు ఏదైతే భారత్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు, తాజా ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరికీ కూడా దీనికి ఆహ్వానం అందింది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అందరూ కూడా పాసులు కలెక్ట్ చేసుకొని ఇక రాష్ట్రపతి భవన్ వైపు అందరూ వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రం కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా బీజేపీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఏదైతే పార్టీ కార్యాలయాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సంబరాలు కొనసాగాలని కూడా చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్షయ. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.